జై శ్రీమన్నారాయణ. ఈరోజు 236వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంస ఏకవింశోऽధ్యాయ బలరామకృష్ణయో విద్యాభ్యాసం. నిన్నటి పారాయణకు కొనసాగింపుగా శ్రీ పరాశరువాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఇత్యుక్త్వా సో స్మరద్వాయుం ఆజగామ చ తత్క్షణాత్ ఉవాచ చైనం భగవాన్ కేశవః కార్యమానుషః. ఇట్లు పలికి వాయువును స్మరించను. అతను ఆ క్షణములోనే వచ్చును. కార్యార్థము మానవునిగా అవతరించిన కేశవ భగవానుడు అతనితో ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఇతి కార్యమానుషం ధర్మ సంస్థాపనాది కార్యేష మానుషః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఇత్యుక్త్వా అని కార్యమానుష ధర్మ సంస్థాపన కార్యముతో మనిషిగా వచ్చినవాడు. కశ్చేదం బ్రూహి వాయో త్వం అలం గర్వేణ వాసవ దీయతాముగ్రసేనాయా సుధర్మా భవతా సభ. నీవు వెళ్ళి ఇంద్రునితో ఇట్లు చెప్పుము. ఇంద్ర, గర్వముతో చాలును. నీవు ఉగ్రసేనునికి సుధర్మ సభను ఇమ్ము. కృష్ణో బ్రవీతి రాజార్హం ఏతద్రత్నమనుత్తమం సుధర్మాఖ్య సభాయుక్తం అస్యాం యదుభిరాసితం. కృష్ణుడు పలుకుచున్నాడు, ఇది సాటిలేని ఉత్తమరత్నము, సుధర్మ అను సభ. దీని యందు యదువంశము వారు కూర్చున్నటకు తగినవారు. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఇత్యుక్తః పవనో గత్వా సర్వమాహ సచీపతిం దదౌ సోపి సుధర్మాఖ్యాం సభాం వాయో పురందరః. ఇట్లు కృష్ణుడు చెప్పగా వాయువు వెళ్ళి ఇంద్రునితో అంతా చెప్పెను. ఇంద్రుడు కూడా సుధర్మ అను సభను వాయువునకిచ్చెను. వాయునా చాహృతాం దివ్యాం సభాం తే యదు పుంగవాః భుభుజుః సర్వరత్నాఢ్యాం గోవింద భుజ సంశ్రయాః. వాయువు తీసుకొని వచ్చిన దివ్యమైన సభను సర్వరత్న సంశోభితనను గోవిందుని భుజములను ఆశ్రయించిన యదుశ్రేష్ఠులు అనుభవించరి. విదితాఖిల విజ్ఞానో సర్వజ్ఞానమయావపి శిష్యాచార్యక్రమం వీరో ఖ్యాపయంతౌ యదూత్తమౌ. అఖిల విజ్ఞానము కలవారైనను సకల జ్ఞాన స్వరూపులైనను శిష్యాచార్య కార్యక్రమమును శ్లోకమునకు ఆ యదుశ్రేష్ఠులు తెలియజేయుచు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. విదితేతి మోక్షేదిర్జ్ఞానమన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోః ఇత్యమరః క్రమః పారంపర్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విదిత అని మోక్షమున బుద్ధి జ్ఞానము, శిల్పాది శాస్త్ర బుద్ధి విజ్ఞానము అని అమరము. క్రమము అనగా పరంపరాగతము. తతః సాందీపనం కాశ్యం అవంతిపురవాసినం విద్యార్థం జగ్మతుర్బాలౌ కృతోపనయన క్రమౌ. ఉపనయన క్రమమును చేసుకొనిన బాలురు బాలకృష్ణులు విద్య కొరకు కాశీలో పుట్టిన వారిని అవంతిపుర వాసి సాందీపుని వద్దకు వెళ్ళిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కాశ్యం వారాణసీజాతం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని కాశ్యమనగా వారణాసిలో పుట్టిన వారిని వేదాభ్యాస కృతి ప్రీతి సంకర్షణ జనార్దనౌ తస్య శిష్యత్వమభ్యేత్య గురువృత్తి పరౌహితౌ దర్శయాం చక్రతుర్వీరౌ ఆచారమఖిలే జనే. వేదాభ్యాసమునందు ప్రీతి కలవారైన సంకర్షణ జనార్దనులు గురువృత్తి పురస్సరులై సాందీపనికి శిష్యత్వమును పొందిరి. సరహస్యం ధనుర్వేదం ససంగ్రహమధీయతాం అహోరాత్రచతుషష్ట్యా అద్భుతమభూత్ ద్విజ. రహస్యములతో కూడిన సంగ్రహముతో కూడిన ధనుర్వేదమును 64 రోజులలో అధ్యయనము చేసిరి. అది ఒక అద్భుతము అయినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సరహస్యమితి రహస్యం అస్త్రమంత్రోపనిషత్ సంగ్రహః అస్త్రప్రయోగ సంస్థానాద్యుపదేశः అధీయతాం అధీతవంతౌ హర్షత్వాత్ సాధుః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సరహస్యమని రహస్యముగా అస్త్రమంత్రోపనిషత్తు సంగ్రహమనగా అస్త్రప్రయోగ సంస్థానాద్యుపదేశము అధీయతాం అధ్యయనము చేసిరి. ఋషి ప్రయోగము కావున సాధువు అధీయతాం అని ఉండాలి. సాందీపనీరసంభావ్యం తయోః కర్మాతిమానుషం విచింత్యౌ తదా మేనే ప్రాప్తౌ చంద్రదివాకరౌ.
బలరామకృష్ణుల అతిమానుషము ఊహలకందని కర్మలను చూచి సూర్యచంద్రులే దిగివచ్చినారని సాందీపుడు తలంచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సాందీపనిరితి అసంభావ్యం అనేయం కర్మ శస్త్రాస్త్రాణం శీఘ్రధారణ శీఘ్ర ప్రయోగాధికం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సాందీపని అని అసంభావ్యం కర్మ అనగా శస్త్రాస్త్రములను శీఘ్రముగా ధరించుట, శీఘ్రముగా ప్రయోగించుట. సాంగాంశ్చ చతురో వేదాన్ సర్వశాస్త్రాణి చైవ హి అస్త్రగ్రామమశేషం చ ప్రోక్తమాత్రమవాప్యతౌ. అంగములతో కూడిన 4 వేదములను సర్వశాస్త్రములను సంపూర్ణ అస్త్ర విద్యను చెప్పినంత మాత్రముననే వారు పొంది చతుర్వ్రియతాం యాతే దాతవ్యా గురుదక్షిణ. మీకు కావలసిన గురుదక్షిణను వరించుడు అని పలికిరి. సోప్యతీంద్రియమాలోక్యతయో కర్మ మహామతి అయాచతామృతం పుత్రం ప్రభాసే లవణార్ణవే. సాందీపని కూడా వారి దివ్యమైన కర్మను చూచి మహామతి కాన ప్రభాసమున లవణార్ణవమున చనిపోయిన పుత్రుని యాచించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స ఇతి అతీంద్రియం దివ్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స అని అతీంద్రియం అనగా దివ్యము అని అర్థము. గృహీతాస్త్రౌ తతస్థౌ తు సార్ఘ్యహస్తో మహోదధి ఉవాచన మయా పుత్రో హృత సాందీపనేరితి. అస్త్రములను ధరించి ఉన్న బలరామకృష్ణులను చూచి సముద్రుడు అర్ఘ్యహస్తుడై నేను సాందీపని పుత్రుని హరించలేదు అని పలికెను. దైత్య పంచజనో నామ శంకరూపస్స బాలకం జగ్రాహయోస్తి సలిలే మమైవాసురసూదన. అసుర సంహారక నా జలములోనున్న శంకరూపుడు పంచజనుడను రాక్షసుడు ఆ బాలకుని హరించెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.